మీరు అన్నట్టుగా తెలుగు తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా మరి ఏదైతే అవార్డులు స్వీకరించడం జరిగిందో, సన్మానాలను స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిజంగా వారిలో కొంతమంది అవార్డులు అదేవిధంగా సన్మానాలు స్వీకరిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా గతంలో మరి కమ్యూనిస్టు ప్రజా సంఘాల్లో నాయకులుగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మరి ప్రజా సంఘాల్లో పనిచేస్తూ కళాకారులుగా, రచయితలుగా, మేధావులుగా మరి పనిచేస్తూ మరి గతంలో మరి అనేక రకాలైనటువంటి భాషను, అనేక రకాలైనటువంటి సిద్ధాంత దృక్పథాలను కలిగినటువంటి వాళ్ళను కూడా దీంట్లో ఉన్నారు. మరి నిజంగా వీళ్ళు స్వీకరించటము, అదేవిధంగా అవార్డులను స్వీకరించడం అనేది విచిత్రమే అనిపించింది నాకు. ఎందుకనంటే ఒకప్పుడు ఈ కమ్యూనిస్టు ప్రజా సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఏమని మాట్లాడేది అని అంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి రచయితలు, కళాకారులు, మేధావులు ఎవరైతే ఉన్నారో గతంలో అనేక రచనలు చేసి మరి సన్మానాలు స్వీకరించినప్పుడు వాళ్ళందరినీ ఈ కమ్యూనిస్టు ప్రజా సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి అనేక రకాలుగా వ్యాఖ్యానించేవాళ్ళు, అవకాశవాదులుగా చిత్రీకరించేవారు, పాలక వర్గాలకు ఏజెంట్లుగా చిత్రీకరించేవాళ్ళు. కళలను, సాహిత్యాన్ని, అదేవిధంగా రచనలను అమ్ముకుంటారు. వీళ్ళు ఏందనంటే ధనికులకు అనుకూలంగా ఉంటారు, పెట్టుబడిదారులకు, బూర్జువాలకు అనుకూలంగా ఉంటారు, వాళ్ళ మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రజా కళలను రక్షించాలి, ఈ ప్రజల పక్షాన ఉండేటట్టుగా చూడాలి. మరి విప్లవము, అదేవిధంగా సోషలిజము, సమానత్వము వీటి కోసం కళలను ఉపయోగించాలి. మరి తన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు అని మరి అనేక రకాలుగా మాట్లాడినటువంటి కమ్యూనిస్టు కళాకారులను, రచయితలను, మేధావులను, నాయకులను ఆ రోజు చూడటం జరిగింది.